ఓయ్ కాస్త వినండోయ్. ఏంటి మా హస్బెండ్ వంటగదిలోకి వచ్చి టమాటో చక్క కోసేస్తున్నారు. నాకు హెల్ప్ చేస్తున్నారేమో అని అనుకోవచ్చు. హెల్ప్ అయితే అస్సలు చేయట్లేదు. ఇంట్లో నచ్చలేని వంట చేశామని ఇంకా వంటగదిలోకి వచ్చైతే వంట అయితే స్టార్ట్ చేశారు. ఇంతకీ ఏంటా వంట అనుకోవచ్చు. మా హస్బెండ్‌కి ఈ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ తప్పించి ఇంకేమీ రాదండి. వంటగదిలోకి వచ్చారంటే వంటగది మొత్తం నాశనం చేసే ఎళ్తారు. మీరే చూడండి. మరి ఏం చేస్తాం బ్రో? ఇంట్లో నచ్చిన వంట చేస్తే మనం వండుకొని తినాలి. మా ఆవిడ చెప్పినా ఎలాగో ఉండదు. నేను అందుకే హ్యాపీగా వండుకొని తిన్నా. మీరే విన్నారు కదా మా హస్బెండ్ మాటల్లో ఏమన్నారో. అదంతా కాదండి. అసలు సాటర్‌డే నాన్ వెజ్ ఎవరైనా తింటారా? మేమైతే ఇంట్లో ఎవరం నాన్ వెజ్ తినం. అలాంటిది తనొచ్చి ఎగ్ కర్రీ చెయ్యు అంటే ఎలా ఉంటదండి? నేను అసలే నాన్ వెజ్ తినను. ఇంకా నేను కర్రీ అయితే చెయ్యను. ఆనియన్స్, టమాటా అయితే కట్ చేయమంటే కట్ చేసి అయితే ఇస్తానంటే, నాకు ఏ హెల్పు చేయనవసరం లేదమ్మా. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోతే చాలు అని చెప్పైతే ఇంక తనైతే ఎగ్ కర్రీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్‌గా అయితే మా హస్బెండ్ ఎగ్ కర్రీ అయితే పూర్తి చేశారు. నాకు చూడడానికే చాలా బాగా అనిపించింది. నాకైతే తినాలనిపించింది. కానీ నేను నాన్ వెజ్ తినను కదా! ఇక మా హస్బెండ్ అయితే ఇలా టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే సూపర్‌గుంది. మీకు గూడా మీ ఇంట్లో నచ్చిన వంట చేయకపోతే ఇలా ట్రై చేయండి. బాయ్.